అవు గాని విమానంలా బల్లులు తిరుగుతాయా నల్ల బల్లులు బల్లులు పోనీ తొండలు పాములు పాములు ఏంది మల్లీశ్వరి ఏమో కారడ్డం ఆడబడితివి విమానంలో బల్లులేంది తొండలేంది పాములేంది అని అంటారా అయ్యో నేననుడు కాదల్లా థాయిలాండ్ దేశం నుంచి మన పక్క రాష్ట్రం దాకా ఈ జీవాలు ప్రయాణం చేసి వచ్చినాయి ఎట్లనో చూడండి మీరే ఆగ చూడవు ఎట్లా పట్టుకున్నాడో హాయ్ ఏందబ్బా ఇది కొర్రమట్ట చేపనా లేకుంటే నీరు కట్ట పావా అని ఆలోచనలో పడేరు చేపలో రొయ్యలో కావు బల్లి బల్లి విమానంలో తిరుగుతుంది హాగాగు ఈటికేళ్ళు కూడా నజరయ్యరి చూస్తుంటే మటన్ ముక్కలు లెక్క కొడుతుందా ఎట్లా అగో మెసులుతున్నాయి అబ్బార బిడ్డ ఇవి కూడా వింత బలులే కాకపోతే దొంగ బలులు వీటిని థాయిలాండ్ దేశం నుంచి మన కాడికి దొంగతనంగా పట్టుకత్తురు స్మగ్లర్లు థాయిలాండ్ లా విమానం ఎక్కేటప్పుడు చక్కగానే ఎక్కిరట ఆ స్మగ్లర్లు కానీ ఆ విమానం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దింపంగానే మిషిని కుయ్యి కుయ్య నరిచిందట బ్యాగ్లను చెకింగులు గింగులు ఎత్తే ఇగో ఈ చిత్రమైన దొంగ బలులు బయటకు వచ్చి మెసిలినాయి వీటిని ఈడ అమ్ముతే బొచ్చడు పైసలు అత్తేట అందాక గిట్ల స్మగ్లింగ్లు చేస్తుర్రు మొన్న కూడా గిట్లనే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విదేశాల నుంచి విచిత్రమైన పాములను స్మగ్లింగ్ చేస్తుంటే దొరికిపోయారు కాదోళ్ళ అసలు బంగారం స్మగ్లింగ్లు చేస్తారు పైసలు స్మగ్లింగ్లు చేస్తారు డ్రగ్స్ గిగ్స్ చేస్తారు ఆఖరికి విమానాలలో ఈ విచిత్రమైన జీవాలను కూడా ఇచ్చిపెట్టకుండా దొంగతనంగా ఎత్తుకొచ్చి ఈడికి తెత్తురంటే వాళ్ళకు దండేసి దండం పెట్టవలసిందే కాదోళ్ళ విమానంలో ఉండగానే పుసుకున్న బ్యాగులకెళ్ళి ఈ విచిత్రమైన జీవాలు బయటకు వస్తే ప్యాసింజర్ల పరిస్థితి ఏంది కావచ్చు విమానం నడిపే డ్రైవర్ పర్షాన్ అయిపోయి ఏదో కట్టుకొత్తవో ఇంకో కట్టుకొత్తుతే ఎట్లా అన్నట్టు వామ్మో తలుసుకుంటా అంటేనే గజ్జుమంటుంది పోర్రి